ఉద్యోగానికి వెళ్ళాడు, ఏం వెలగబెట్టి వచ్చాడు? ఏరా, ఈ ఉద్యోగం అన్న వచ్చిందా, ఇది తగలబెట్టావా? ఇంకా ఎంతకాలం ఈ తండ్రి సంపాదన మీద బతుకుతావురా? నానా ఏంట్రా? నానా నేను ఇంకా నీ సంపాదనే బతకన్నానా? నాకు ఉద్యోగం వచ్చింది నానా, అది హైదరాబాద్లో. నెలకి 30,000 అంట. రేపే జాయినింగ్ నానా. ఏంటి నాన్న అలా చూసి వెళ్ళిపోతున్నాడు? ఇంతకాలం మీ అబ్బాయి దేనికి పనికిరాడు అన్నారుగా, అన్న వాళ్ళందరికీ ఇప్పుడు చెబుతా. నాన్న నన్ను ఎప్పుడు అర్థం చేసుకోడు. ఈ కొడుకు ఉద్యోగం వచ్చిందని ఆనందం కూడా లేదు. ఛీ, ఇంకెప్పుడు మారుతాడో. ముందు సుబ్బారావు గారికి ఫోన్ చేద్దాం. హలో. హలో. సుబ్బారావు గారు, చెప్పండి. మీ అబ్బాయి నెల జీతం ఎంత అండి? 15,000 అండి. 15,000ఏనా? ఆ, ఆ రోజు మా అబ్బాయి దేనికి పనికిరాడన్నారు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అబ్బో. నెలకి 30,000 అంట. ఆహా. అది హైదరాబాద్లోనంట. అవునా? ఈ విషయం నేను చాలా మందికి చెప్పాలండి. ఉంటాను. ఆ, వాడికి ఉద్యోగం వస్తే నాకు ఆనందంగా ఉండదా ఏంటి? వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలనేగా నేను కోరుకునేది. ఏ తండ్రికైనా తన కొడుకు ఏదైనా సాధించినప్పుడే కదా గర్వంగా చెప్పుకునేది. నిజమే కదా? ఏమంటారు? కామెంట్లో చెప్పండి.